देखो देखो कपर सिंह ऑल इंडिया की हाइपर स्टिंग వీడి పేరు వింటే కుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కథకథ. yes ఈ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారో ఏమో, ఇంత దగ్గరుండి డాన్స్ నేర్పిస్తున్నాడు సొంత డాడీ. కుటుంబ సమేతంగా మీ అందరికి స్వాగతం పలుకుతున్నాము పటాస్ ఫుల్ టు బిందాస్. సమ్మర్ కాబట్టి పిల్లలందరూ షో చూడడానికి వచ్చేసారు కాబట్టి మమ్మీ డాడీ షో చేసుకుంటారు. నన్ను వెళ్ళి కూర్చొని చూడండి మమ్మీ డాడీ. మరి ఈ రోజు పటాస్ ఫుల్ టు బిందాస్ లో రాబోతున్న ముగ్గురు కామెడీ ఎవరంటే యూట్యూబ్ స్టార్ సుధాకర్ ఉన్నాడు ఎపిసోడ్ లో. ఎవరంటే క్రేజీ లోబో యూట్యూబ్ స్టార్ సుధాకర్ అండ్ లక్కీ బాయ్స్. ఆ బుడ్డోడు నిన్నే చూసి భయపడుతున్నాడు. ఒకసారి వెళ్ళి హలో చెప్పిస్తాడు. ఓకే, మరి ఈ రోజు మా కామెడీ కింగ్స్ కూడా అందరూ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు అబ్బాయిలు మేమే అందగాలం మేమే అందగత్తలం అని ఎప్పుడు అనుకుంటారు? బాత్రూమ్ లో బట్టలు లేనప్పుడు. బాత్రూమ్ లో బట్టలు ఏం చూసుకొని అందంగా ఉన్నావు అనుకుంటావు? అదంతా డీటెయిల్స్ నీకు ఎందుకబ్బా? నెక్స్ట్ హీరోయిన్స్ చూసుకొని మేమే అందంగా ఉన్నామని అనుకుంటాం. నీకు ఇప్పటికిప్పుడు అందంగా ఉన్నామని ఫీల్ చేయాలనా? ఒక్కసారి కింద చూడు, నీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. ఆయన దగ్గరికి వెళ్ళక ఎలర్జీ వస్తుంది. నెక్స్ట్, నేను రోడ్ ముందు వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి కత్తిలా ఉన్నా అన్నప్పుడు నేను అందంగా ఫీల్ అవుతాను. మాకు ఇన్ని రోజుల తెలియక అయ్యో మేము ఈవ్ టీజింగ్ చేస్తున్నామేమో, అయ్యో మేము ఏడిపిస్తున్నామో అనుకున్నాం. కానీ మన పక్కన ఎవరైనా బ్లాక్ గా గానీ చండాలంగా ఉంటారు కదా, అంటే సుధాకర్ లాగా వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ప్రతిదీ మొత్తం తీసుకొచ్చి నేను అందంగా లేనా? లేవు. ఎవరు చెప్పారు అందంగా లేనా? కలర్ మీద కమెంట్ చేసేవాడు గార్దై పుట్టును. ఈమె కలర్ నీ కాలు కింద ఉంటదా, తల పై ఉంటదా? ఎల్లో కలర్ ఇంకా గ్రే కలర్ లో ఉన్నానా? నెక్స్ట్, రవి అన్న శ్రీముఖిని చూడకుండా నన్ను చూసినప్పుడు. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కొత్త బాయ్ ఫ్రెండ్ మనకన్నా చెండాగా ఉన్నప్పుడు మనం అందంగా ఫీల్ అవుతాం. శ్రీముఖి నాతో సెల్ఫీ దిగినప్పుడు నేను అందంగా ఉన్నాను అన్న. కానీ ఇద్దరు సరిపోరు ఒక్క ఫ్రేమ్ లా, ఇద్దరికి ఇట్టుంటారుగా. ఇప్పుడు ఏకైక అందగాడు 6 అడుగుల ఆజానుబాహుడు సుధాకర్ చెప్తాడు. ఓటు రవణ, ఓటు రవణ. రైట్, నెక్స్ట్, పిల్లల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఏమండి, ఎంత ఈ రోజు మన పిల్లలు వచ్చిన మాత్రాన మీరు పిల్లల గురించి అట్లా మాట్లాడడం బాలేదు. వాళ్ళు ఏ పని చేయనిస్తలేరు తెలుసా నన్ను? ఏం పనులు? డోర్ పెడితే చాలు వచ్చి డోర్ కొడతా ఉంటారు. అన్ని మీ బుద్ధులే వచ్చాయి. వాడు బెడ్ మీద టాయిలెట్ పోస్తున్నాడండి. చిన్న పిల్లల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? అదిగోండి, అదిగో వాడు చప్పట్లు కొడుతున్నాడు. నేను మంచిగా వర్క్ చేస్తున్నప్పుడు పిల్లాడు వచ్చి మోషన్స్ అనగానే ఊరికే కడగడానికి వెళ్ళేటప్పుడు మంచిగా సీరియస్ గా పని చేసుకున్నప్పుడు డాడీ ఎండిపోతుంది.
ఏదైనా టీనేజర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వెళ్తాం కదా, అప్పుడు మా పాప కూడా నా వెంట వస్తుంది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఓకే నువ్వు రా, బట్ ఎక్కడ నన్ను మమ్మీ అని పిలవద్దు అని చెప్తా. మమ్మీ అని వస్తుంది కదా, అప్పుడు లేస్తా చూడండి చిరాకు. అందరికి తెలిసిపోయింది, నేను ఇంత సన్నగా ఉండి మెయింటైన్ చేస్తే మమ్మీ అన్నది. మీ కూతురు ఎక్కడుందండి? షైనీ రేజ్ యువర్ హ్యాండ్. అందుకే దూరం పెట్టారా? ఫస్ట్ నైట్ మూమెంట్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు పిల్లలు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అదిగోండి వాడికి మైక్ ఇవ్వండి. ఇప్పుడు కూడా నాన్న అది గులాబ్ జామ్ కాదు నాన్న. ఇదిగో నువ్వు ఎప్పుడు పెద్దగయ్యాక కొంచెం పెద్దగయ్యాక ఫస్ట్ నైట్ రోజు ఎవరిని డిస్టర్బ్ చేయకు సరేనా? నెక్స్ట్ మనం ఫుల్ గా మేకప్ అయ్యి పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బాబు ఉంటాడు కదా, అతను ఎత్తుకున్నప్పుడు మన మీద టాయిలెట్ పోసేస్తే గనక చాలా చిరాగ్గా ఉంటుంది. ఓ ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు నా చిన్న చెల్లి వచ్చి ఆ ప్రాజెక్ట్ ని చింపేస్తే కొన్ని పాడు చేస్తే అప్పుడు బాగా కోపం వస్తుంది. అంటే ఎలాంటి ప్రాజెక్ట్? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. నెక్స్ట్ మందు తాగుతున్నప్పుడు స్టఫ్ గుంజుకోపోతే, మందు తాగుతున్నప్పుడు స్టఫ్ గుంజుకపోతే మిస్టర్ సుధాకర్ ఓవర్ టు రవి అన్నమాట పంపు వలుతుంది. ఇప్పుడు ఓవర్ టు శ్రీబుకి ఎస్ కచేరీలు ఎలా జరుగుతాయి అనేది స్టేజ్ మీద చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు ఊర్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కచేరీస్ ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కచేరీ. ఆ కచేరీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కచేరీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మళ్ళీ ఏమైనా పేమెంట్ ఇచ్చినా ఇయ్యలేదురా వాడు ఏమంటున్నాంటే సీన్లు ఇస్తాడంట, సీన్ల దగ్గర పాటలు పాడమంట. ఓ పని చేద్దాం, కాపీ ట్యూన్లు కొట్టేద్దాం. అంతే కాపీ పేస్ట్ కొట్టే మాకు అలవాటే కదా. ఫస్ట్ ట్యూన్ ఏంది చెప్పు. అరే ఏం లేదురా, ఒక పోరగాడు ఆడ కూర్చుండంట. ఓకే, అని తలకేమో వస్తుందంట. ఆ పోరిని అడుగుతున్నట జెండు బాంబు అని. ఆ పోరికి పూస్తా అని చెప్తుంది. తర్వాత ఇప్పుడు దీనిలో సాంగ్ రా అంతే. రెడీయా? రెడీ. నువ్వు రాయి జెండు బాంబు రాయి రాయి నా నెత్తికి రాయి. వెంటనే హీరోయిన్ ఏమంటది? రాస్తాలే జెండు బాంబు రాస్తాలే, ఎడబడితే అన్నే రాస్తాలే. ఏడబడతాడు రాస్తా మండుతుందిరా. అరే ఎడబడతాడా కాదురా, ఎడమని చెప్పింటారు నీకు. సీన్ లో తలకాయ ఎరగమన్నాడు. తలగా మీరు ఎడబడతాడు రాస్తారా? ఏదో అడ్జస్ట్ అవుతుంది కానీ ఒక పోరి ఇద్దరు గడబడి చేసుకుర్రు. అయితే ఆ పోరి సంక్రాంతిపోయింది అంతే. ఆ పోరి వాడిని వదిలేసింది. ఇప్పుడు ఆ పోరని పరిస్థితి ఏంది? ఇది సీను. ఇప్పుడు పాట కావాలి. ఉంది ఏందది? పాట పాడు. ఒకప్పుడు నేను కింగు చేసింది నన్ను బొంగు, ప్యాంటు ఊడదియ్యమంది నీకు జాకీ ఎందుకని. అమ్మ సీన్లు ఎవరు రాసిండ్రు ఇంత దరిద్రంగా ఉన్నాయి. ఏం లేరా, రవణ్ పొగుడుకుంటూ సాంగ్ వేసుకోమన్నాడు అంతే. రే ఎంత ఇచ్చినావురా? నన్ను పొగుడుకుంటూ ఏమైతుందో చూడు. ఇప్పుడు అందరికి శాంతబాయ్ సాంగ్ కొడుతుందా? శాంతబాయ్ రీమేక్ వర్షన్ ఇప్పుడు రవణ మీద వాడుతున్నాం. రవి బాయ్ వాడరా. నీ షర్టు సూపరు, నీ ప్యాంటు సూపరు, నీ స్టైల్ సూపరు, నీ కళ్ళు సూపరు. రవి బాయ్ అని నువ్వు అనుకుంటావు బాయ్, అంత లేదు బాయ్.
రైట్, ఇంతటితో మన కచేరీ సమాప్తం. సమాప్తం. మరి మా లక్కీ బాయ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? రోడ్ మీద లిఫ్ట్ అడుగుతారు కదా, దాని వల్ల వచ్చే బాధలేంటి? సార్ లిఫ్ట్ సార్. లిఫ్టా? ఎక్కు. పోనీయనా? రైట్. నువ్వెందుకు పట్టుకున్నాడు? హ్యాండిల్ పట్టుకున్నా. హ్యాండిల్ ఎందుకు హ్యాండిల్ కాదు, సీట్ బెల్ట్ ఉంటుంది, పెట్టుకో. ఒక్క నిమిషం బెల్ట్ పెట్టుకున్నా. నీ అబ్బా సీటుకి బెల్ట్ ఉంటది రా. సీట్ ఇదే, బెల్ట్ ఇదే. ఆ సీట్ కాదురా, కారుకో సీట్ ఉంటది, ఒరిగేది మెత్తగా ఉంటది చూడు కింద, ఇస్తది. ఓవర్టేక్ చేస్తుండా? పోనీయనా? ఒత్తు నేను ఆరను. ఒత్తుమన్నావా? మరి చెప్పు. ఓ బండి టర్న్ అవుతుంది, తిరుగు. ఏంది కిందేమో దిగిందా? అరే నేను చూస్తే నాకేదో అనుమానం వస్తుంది. నీకు లిఫ్ట్ ఇవ్వండి. కార్ మొత్తం ఖరాబ్ చేస్తట్టున్నావు. నిన్ననే 2 నేను ఆడి కారు ఎక్కలే కదా, ముఖ లవ్ బాండ్ ఎక్కుతా నేను. దిగో, డోర్ తీయండి. ఎట్లా దిగుతున్నావు? డోర్ తీ. పో రైట్, మళ్ళా నేను పోతున్నా. నాకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా, ఫ్యాన్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకేం తెలుసు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు క్రేజీ లవో. చీకటి పడితే బాయ్ విడు మాసు విడు క్లాసు బాబు ఆఫ్. ఓకే, సో నేను యాంకర్ గా నేను అప్పుడప్పుడు బయట ఎక్కువ తిరుగుతా, కార్లు లేదా స్మాల్ యాక్టివాలో తిరుగుతా. సో నాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి అంటే చెప్తే ఐ గెట్ సమ్ టైమ్స్ ఫ్రస్ట్రేటెడ్, సమ్ టైమ్స్ క్రేజీ. మళ్ళీ లాస్ట్ లో ఏమంటారంటే ఫ్యాన్ అంటారు. టార్చరింగ్ ఉంటది, తలనొప్పి ఉంటది, మళ్ళా తిడతారు, మళ్ళీ అంటారు లోబో అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా అంటారు. అయితే ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే లేక నాకు ఆకలి అయితే పోయి ఎవరు చూడట్లేదు కదా అని ఒక మసాలా దోశ ఆర్డర్ చేసిన, అన్నం తింటున్నా, బానే ఉన్నా. ఒకడు వచ్చి అన్నా నమస్తే భయా, నీ యాంకరింగ్ పిచ్చి ఉంటది భయా, నువ్వు ఏమైనా చెప్పు, నీ హెయిర్ స్టైల్ అంటే కిరాక్, నువ్వు షూలు అయితే అడగకన్నా, నీ టీ షర్ట్లు, నీ బెల్ట్, నీ కమ్మలు, నీ హ్యాండ్ వాచ్, నీ లెగ్ లో ఉన్న టాటూ, అయ్యా అన్నా నేను ఎక్కడైనా పోనీ అన్న టైం తీసి నీ షో చూస్తా అన్నా, నువ్వు అంటే నాకు ప్రాణం అన్నా, పిచ్చి అన్న అన్నాడు. నేనేమో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అంటే లాస్ట్ లా సరే అన్నా నేను వెళ్తా, నాకు లేట్ అయింది అన్నా, నేను మర్చిపోయినా నీ పేరు ఏందన్నా, నువ్వు ఏ ఛానల్లో వస్తావన్నా. ఓకే, కమ్ టు ద పాయింట్. నేను మీ అందరు కొత్తగా వచ్చారు, మీ అందరు కొత్త క్వశ్చన్స్ అడుగుతాను, కానీ నేను ఫస్ట్ కూర్చోవాలి. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు 5,000 క్యాష్ ఇస్తాను, అండ్ దాంతో పాటు ఒక సెకండ్ హ్యాండ్ వాచ్ గిఫ్ట్ ఇస్తాను. ఒక ఏదైనా నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా దానికి సంబంధం ఉంటది. ఓకే, ఎగ్జాంపుల్ ఒక హెలికాప్టర్ ఉంటది, హెలికాప్టర్ లో 50 ఇటుకలు ఉంటాయి. ఓకే, హెలికాప్టర్ ఉంటది, హెలికాప్టర్ లో 50 ఇటుకలు ఉంటాయి, ఒకటి కింద పడిపోతే ఎన్ని మిగిలినాయి? 49. అందరు చెప్పండి. పక్కా. అయితే 49 ఉంటాయి. కట్ చేస్తే ఒక ముసలామా దవాఖానకు పోతుంది, దవాఖానా డాక్టర్ చెప్పేస్తాడు, కాదు నువ్వు ఇంకా 25 సంవత్సరాలు బతుకుతావు, టెన్షన్ పడకు, ఇంటికి పో అంటది డాక్టర్. అయితే ఆ ముసలామా సంతోషంలా దర్వాజా నుంచి బయట రాగానే చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది? ఆ ఇటుక పడ్డది. ఎందుకు పడుతుంది ఇటుక? నాయన జాగిరా పడుకొని. నువ్వే అన్నావు 50 లక్షలు ఒకటి పడ్డది అని. సరే అక్కడిక్కడికి ఏం సంబంధం? అట్లా ఎట్లా పడుతుంది? What are you talking here, village people? ఆ ముసలిది చనిపోయిందా? చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? ఫస్ట్ డే సమ్మర్, ఎండలు ఎక్కువ ఉన్నాయి, 70+ ఉన్న వాళ్ళు 2 బజే తర్వాత వెళ్తే సట్ గోల్ అయిపోతుంది, చచ్చిపోతారు. అందుకే మా ఇంట్లో మా తాతని, మా అమ్మమ్మని, మా నాయనమ్మని చైర్లు కట్టేసి వదిలేసిన. ఇంటికాడ బాత్రూమ్ వరకు వెళ్ళాలి, ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాలి, అక్కడే ఆడుకోవాలి, బయట పోతే గోల్ అయిపోతున్నారు. అక్కడే ఆడుకోలేదురా, అక్కడే ఆడుకోవాలి. పెద్ద చైన్ కట్టినా, ఇక్కడ నుంచి బాత్రూమ్, ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్, ఇక్కడ కిచెన్ రూమ్, జర్ర గడప తట్టినంటే గోల్.
పోనీ మొన్న కూరగాయల వచ్చిందని జర్ర ఎక్కువ 3 జనాలు చేను ఎక్కువ కట్టిన మా నాయనమ్మ వల్ల చిన్న చల్లే నాయనమ్మనే పోయింది ఈమెనే తొందరగా పోయింది కూరగాయలలో వచ్చిందని ఏ అమ్మ కూరగాయలు అని బయట గడప తట్టిన కథ మట్టని వాయ్ సరే పోయినది బాధలేదు నాకు బాధలేదు పోయింది నేను దవాఖానకు తీసుకోపోయినా చెవుల కమ్మలు ఉండే బంగారం లాంటి కమ్మలు పుసలు తాడు గట్టెలు అనుకున్న దవాఖానలో పోయి సంచిలో వేసుకుందాం అనే వరకు సాయంత్రం అవుతుంది కదా దవాఖాన పోయి సంచిలో వేసుకుందాం అని ఈ మ్యాప్ లో 2 గంటల తర్వాత పోతే అలా చుట్టాలు ఉన్నారు అందరు ఏడుస్తున్నారు కానీ కమ్మలే గోల్ ఎవరో సంచిలో వేసుకురు సూపర్. మరి మా క్రేజీ లోబోకి అందమైన అమ్మాయిలే క్వశ్చన్లు అడగాలి దయచేసి. పాత బస్తీలో గణేష్ చంద ఎలా చేస్తారు? రావాలి రవి గారు మీరు కూడా రావాలి. గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. ఏం లేదు ఇగో మేము అన్నం ఇప్పుడే వండుతున్నాను ఫ్రిడ్జ్ లో చల్లడుతుంది తర్వాత ఇస్తాను. బిచ్చపోలం కాం మేడం బస్తీ వాళ్ళం మేము. ఏం లేదు ఇగో బస్తీలో గణేశోళం పెడుతున్నాం మేము. చందా కావాలి చందాతో పాటు మీరు కూడా రావాలి పూజలు గీజలు చేపిస్తాం మీరు పోయిరని మీ పేరు మీద కూడా పూజ చేపిస్తాం మేము. మీ పేరు మేడం? శ్రీముఖి. శ్రీముఖి. ఇంటి పేరు? ఇంటి పేరు శ్రీముఖి. శ్రీముఖి. మళ్ళీ నాన్న పేరు శ్రీముఖి. నాన్న పేరు శ్రీముఖి. అమ్మ పేరు శ్రీముఖి. మేడం మేడం చందా ఇయ్యండి మేడం. చందా రాసుకోండి 11 రూపాయలు. 11 రూపాయలు ఓకే ఇది 11 రూపాయలు. అది కూడా రేట్ తీసుకోండి చెక్ ఇస్తాను టీడీఎస్ కట్. మేడం ఒక పని చేస్తాం మేడం ఈ 11 రూపాయలు నా దగ్గర ఇంకా 10 అవి మీరు పెట్టుకొని ఇంటి ఈ నెల రేషన్ తెచ్చుకోండి మేడం. ఈసారి సేమ్ లింక్ సేమ్ కంటెంట్ సేమ్ జోక్స్ ఉన్నాయండి అద్భుతంగా ఉంటాయి మామూలుగా ఉండవు. నేను వచ్చేస్తున్నాను యూట్యూబ్ స్టార్ ని జాగ్రత్తగా ఉండండి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు తొక్కలో గాలిపడాల్సి రాజయోగం వచ్చిందయ్యో నీకు మంచి రోజులు వచ్చాయిలే నేడు. కంటెంట్కి వెళ్దామా లేదా మామూలుగా మాట్లాడదాం? వెళ్దాం పదండి. నేను అన్నాను ఊటికి మామూలుగా అన్నాను. అయితే ఒక 9 మంది జఫాగాళ్ళు చనిపోయారు రైల్వే యాక్సిడెంట్ లో. జఫాగాళ్ళు చనిపోయారు అందులో ఒక్కడు బతికాడు. ఆ జఫాగాళ్ళు చనిపోయేసరికి మొత్తం మీడియా అంతా వచ్చేసింది అక్కడికి. అరే యాక్సిడెంట్ జరిగిందని అందరూ వచ్చేసి ఆ బతికాడు కదా వాడిని అడుగుతున్నారు అవునండి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని. అనౌన్స్మెంట్ ఉంది కదా అనౌన్స్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం అండి అంటే అవునా అసలు అనౌన్స్మెంట్ ఏం చేశారు ఇప్పుడు వస్తున్న ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫారం కూడా వస్తుందని చెప్పానండి. 1వ నెంబర్ ప్లాట్ఫారం ట్రైన్ వస్తుందని వీళ్ళందరూ వెళ్ళి ట్రైన్ పట్టల మీద కూర్చున్నాండి రైలు కొట్టుకుంటూ వెళ్ళిపోయిందండి 9 మంది స్మాష్ అండి. ఓహో యువర్ లక్కీ ఫెలో నువ్వు బతికావు చాలా హ్యాపీగా ఉంది. బతకడమా తొక్క నాకంత సీన్ లేదండి నేను చచ్చిపోదాం అని సూసైడ్ చేసుకుని పట్టణం పడుకున్నానండి ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వస్తుంది కాబట్టి ప్లాట్ఫార్కి వెళ్ళిపోయానండి. ఇది దీన్ని అంటారు స్టాండప్ కామెడీ అని. ఎలా ఉన్నాయి జోక్స్ ఎలా ఉన్నాయి? ఇన్ని రోజులు మసాలా ఉండేదన్నా ఇప్పుడు మసాలా మొత్తం పోయింది. మసాలా ఏంటి? కర్రీలో మసాలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా సో నీ జోక్ లో జోష్ ఉండాలి జోష్ తగ్గిపోయింది. సరే జోష్ కోసం కోటి పెస్తే మీరు ఈ మధ్య నాకు మీరు చాలా వీక్ అయిపోయారు. లేదండి ఎలా వీక్ అయ్యారంటే నా జోక్ ని మీరు పట్టుకోలేకపోతున్నారు. అర్థం అవుతుంది సార్ అలా అర్థం అవ్వట్లేదు కానీ కొంచెం టైం పడుతుంది ఒక 2-3 days పడుతుంది. యూట్యూబ్ గురించి నువ్వు తక్కువ చేస్తున్నావు సార్ యూట్యూబ్ మర్చిపోతున్నావు. అందుకే నాకు రవికి పటాస్ లో వస్తున్న డబ్బులన్నీ మేము పక్కన కూడబెట్టి మీతో యూట్యూబ్ అనే సినిమా తీద్దాం అనుకుంటున్నాం. చప్పట్లు కొట్టాడా? ఎస్ మీకు హీరోయిన్ ఎవరు కావాలి? హీరోయిన్ ఎస్ నేను రవి యూట్యూబ్ అనే సినిమా తీస్తే అఫ్ కోర్స్ సుధాకర్ ని అండ్ మిమ్మల్ని హీరోయిన్ గా పెడతాము. ఇదే ఎక్స్ట్రా ఫన్ రౌండ్.
రెడీ సాంగ్ ప్లీజ్. మన యూట్యూబ్ సినిమాలో ఫస్ట్ సాంగ్ షూటింగ్ సాంగ్ రెడీ యాక్షన్ రెడీ. पलट के पीछे गिर गई ना, पूरा हो गया ना। 2016 वर्ल्ड हेवीवेट चैंपियन सुधाकर నీ నోట్ల మాన్నవాడా ఎత్తుకొని తెలుస్తుందిరా. సుధాకర్ గారి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒక్కసారి నిమిషం ప్లీజ్. అంతకన్నా ముందు మౌనం పాటించే ముందు పంచ్ పటాకాలో ఈరోజు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నువ్వేనన్నా రా ఒకసారి. అమ్మాయిలు అబ్బాయిలు మేమే అందగాలం మేమే అందగత్తలం అని ఎప్పుడు అనుకుంటారు? మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కొత్త బాయ్ ఫ్రెండ్ మనకన్నా చిన్నగా ఉన్నప్పుడు మనం అందంగా ఫీల్ అవుతాం. మీరు మాత్రం మర్చిపోకుండా ఇలాంటి ఎన్ని ఘోరాలు జరిగినా చూస్తూనే ఉండాలి. పటాస్ ఫుల్ టు బిందాస్. అండ్ ఇప్పుడు అందరం ఒక 2 minutes మౌనం పాటిద్దాం గాలిపటాల సుధాకర్కి. నాకు అర్థం కాదు, చచ్చిపోయినాను కదా మౌనం పాటించేది. ఇప్పుడు అయింది ఆల్మోస్ట్ ఆడికే వెళ్ళినావు కదా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది. నందు ఒక మంచి ఆజానుబాహుడు, 6 అడుగులు అందగాడు. అదే హైట్ మెయింటైన్ చేసాడు చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ నుంచి. స్కూల్కి వెళ్ళాడు, టీచర్ హైట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నందు. మేడం చుచ్చుకోవచ్చు వెళ్ళొచ్చు మేడం. వెళ్తే బేగలరా ఎండ పోతుంది నాకు. ఓకే మేడం.